ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతుకు ఏడాదికి 20,000 రూపాయలు ఆర్థిక సాయం చేస్తామన్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు అండ్ కో చెవులు చిల్లులు పడేలా మైకుల్లో ఓదరగొట్టి హామీలు ఇచ్చారు. కూటమి అధికారంలోకి వచ్చి 14 నెలలైంది. గత ఖరీఫ్ రబీ సీజన్లు ముగిసిపోయాయి. ఒక్క పైసా అంటే ఒక్క పైసా కూడా ప్రభుత్వం పెట్టుబడి సాయం కింద ఇవ్వలేదు. ఏడాది ఖరీఫ్ సీజన్ కూడా ముగియబోతోంది. అయినప్పటికీ ప్రభుత్వం పైసా విధిల్చిన పాపాన్ పోలేదు. చంద్రబాబు మనసు కరగటలేదు. మోసాల కూటమి పాలనతో అప్పుల పాలవుతున్న అన్నదాతలు సాయం కోసం దీనంగా ఎదురు చూస్తున్నారు. చంద్రబాబు పాలనలో రైతన్నకు కరువైన చేయూత, అన్నదాతకు అందని పెట్టుబడి, అదునుకు దొరకని విత్తనాలు, ఎరువులు. వైఎస్ఆర్సీపీ హయాంలో అన్నదాతకు అన్ని విధాలుగా అండగా నిలిచిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి డబ్బుల్లేక వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్న రైతులు. కాకినాడ జిల్లాలో ఖరీఫ్ పనులు జోరుగా సాగుతున్నాయి. ఈ సీజన్లో జిల్లా వ్యాప్తంగా 2.10 లక్షల ఎకరాల్లో వరితో పాటు ఇతర పంటలు సాగు చేస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో 80,000 ఎకరాల్లో నారుమళ్లు దమ్ము చేసుకోవడం పూర్తి చేసుకుని వరి నాట్లు వేసుకుంటున్నారు. అయితే ఈ సమయంలో అన్నదాతకు పెట్టుబడి సాయం ఎంతో అవసరం. కానీ రైతుల చేతుల్లో చిల్లిగవ్వ కూడా లేదు. ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. జగన్ గారి గవర్నమెంట్లో కరెక్ట్గా ఆయన అన్న టయానికి డబ్బులు వేసి కూడా ఇప్పుడు డబ్బులు కానీ ఏమి వేయలేదండి. రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. కౌలు రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారండి. కౌలు రైతులు కూడా ఏమీ లేదండి, చాలా ట్రబుల్ పడుతున్నారండి. ఇప్పుడు ఓడ్చడానికి కూడా వాటర్ కూడా పెద్ద ఆయన ఏం పెద్దగా ఎమ్మెల్యే గారు ఏం పట్టించుకోవట్లేదండి. మా ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు ఏదైనా అక్కడ ఉండమండి, ఏదో చెప్పడం ఇక్కడ చేయడం అండి. ఇక్కడ పెద్దగా ఏమీ పట్టించుకోవట్లేదండి. మాకు పాత అయిన ఉండి కూడా బాగా వైఎస్ఆర్లో బ్రహ్మాండం చాలా ఆయన బాగా నీరు వదిలి చాలా బాగా గతంలో అందించుకోడండి. పెట్టుబడి దాటినాక వస్తువులు బంగారు వస్తువులు దాటెట్టుకోవాలండి. గతంలో జగన్ గారి గవర్నమెంట్లోనూ పెట్టుకోవాలి, కరెక్ట్గానే జరిగాయండి, బ్రహ్మాండంగా జరిగాయి. లోన్లు వచ్చేస్తాం, ఆయన టైంకి డబ్బు వేసేస్తాం, రైతులకి రైతు భరోసా వేసేస్తాం, అన్నీ జరిగాయి. అన్నీ ఇప్పుడు ఏదీ లేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో సకాలంలో తమకు రైతు భరోసా, పంటలకు గిట్టుబాటు ధర ఉండేదని పిఠాపురం రైతులు గుర్తు చేస్తున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు తమకు ఎలాంటి పెట్టుబడి సాయం అందలేదని రైతులు చెప్తున్నారు. లాస్ట్ ఇయర్ పెట్టుబడి పెట్టి ఆ నిధులు అందకపోవటం, ఈ సంవత్సరం కూడా ఈ రైతుకి సరైన వర్షాభావం వల్ల నీరు రాకపోవడం, ఈ పెట్టుబడి ఆర్థిక వెసులుబాటు లేకపోవడం వల్ల కూడా నాట్లేయటం లేట్ అయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పెట్టుబడి సాయం అందక రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. పీఎం కిసాన్ తో సంబంధం లేకుండా అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతుకు 20,000 పెట్టుబడి సాయం అందిస్తామని చంద్రబాబు బృందం ఎన్నికల్లో సూపర్ 6 హామీ ఇచ్చింది. కానీ తొలి ఏడాది ఎగ్గొట్టింది. ఈ ఏడాది ఇంకా ఇప్పటి వరకు పైసా ఇవ్వలేదు. అన్నదాత సుఖీభవ కింద ప్రతి రైతుకు 20,000 చొప్పున ఇవ్వాలంటే ఏటా 10,717 కోట్లు కావాలి. 2024-25 బడ్జెట్లో 1,000 కోట్లు కేటాయించినా పైసా ఇవ్వలేదు. 2025-26లో పథకానికి 6,300 కోట్లు కేటాయించినా ఒక్క విడత సాయం కూడా జమ చేయలేదు. దీంతో 3 నుండి 5 రూపాయలకు వడ్డీకి అప్పులు తెచ్చి మరీ అన్నదాతలు సాగు చేస్తున్నారు. కౌలు రైతులకు పెట్టుబడి సాయం అందకపోతే ఉద్యమిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు కాకినాడ జిల్లా కౌలు రైతుల సంఘం అధ్యక్షుడు రాజశేఖర్. రైతులు అధిక వడ్డీలకు అప్పులు చేసి పంటలు సాగు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అన్నదాత సుఖీభవ అనే పేరు మార్చారు, పేరు బాగుంది. కానీ ఈ రోజుకి పంట పెట్టుబడి అందాల్సిన టైంలో అందలేదు రైతులకి. ఖరీఫ్ ప్రారంభం అంటే జూన్ నెల ఆఖరిలో జూలై అయిపోయింది. అంటే ఎప్పుడు పెట్టుబడి అవసరమో అప్పుడు రైతాంగానికి ప్రభుత్వం ఇవ్వలేదు. వ్యవసాయ శాఖ మంత్రి అసెంబ్లీలో ప్రకటించారు, మంత్రులు ప్రకటించారు, కూటమి నాయకులు ప్రకటించారు. డిప్యూటీ సీఎం గారు కౌలు రైతులను ఆదుకుంటానన్నాడు, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. కానీ కౌలు రైతులను ఆదుకునేటువంటి మాట ఎక్కడ కూడా కనబట్టలేదు. ఆఖరికి అన్నదాత సుఖీభవ పథకంలో కూడా కౌలు రైతులని చేర్చిన పని పోలేదు. కూటమి ప్రభుత్వంలో గిట్టుబాటు ధర, పెట్టుబడి సాయం లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పిఠాపురం వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త వంగ గీత ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని రకాల పంటలు, అన్ని రకాల రైతులు కూడా ఇబ్బందిగా ఉన్నారు. అంటే పంటలు అన్ని రకాల పంటల రైతులమే కాకుండా కౌలు రైతులు, మరి ఎవరైతే వ్యవసాయం చేసే వాళ్ళ రైతులు, వీళ్ళందరూ కూడా చాలా ప్రభుత్వ విధానం వల్ల
వాళ్ళు వాతావరణమో లేకపోతే పంటకో సరిగా కాదు, పండిన పంటని అమ్మటానికి కొనుగోలు కేంద్రాలు లేవు, పండిన పంటని అమ్ముదామంటే గిట్టుబాటు ధర లేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో రైతులకు పంటల సాగుకు ముందే పెట్టుబడి సాయం అందేదని గుర్తు చేశారు వంగ గీత. కూటమి పాలనలో అన్నదాత సుఖీభవ కాదు, అన్నదాత కష్టభావ అని మండిపడ్డారు. ఆర్బీకేలు నిర్వీర్యం, బీమా ఎగ్గొట్టి అన్నదాత వెన్ను విరగ్గొట్టి సీజన్ కు ముందే విత్తనాలు ఎరువులు అందిస్తూ పంట విక్రయం దాకా అండగా నిలిచిన రైతు భరోసా కేంద్రాలను కూటమి పాలనలో నిర్వీర్యం చేశారు. దీంతో ఏడాదిగా సకాలంలో విత్తనాలు ఎరువులు దొరక్క అన్నదాతలు పడరాని పాట్లు పడుతున్నారు. నాన్ సబ్సిడీ విత్తనాల పంపిణీ నిలిపివేశారు. సబ్సిడీ విత్తనాల్లో సగం పైగా కోత పెట్టారు. అదునుకు విత్తనాలే కాదు, ఎరువులు దొరకకుండా చేశారు. మార్కెట్లో కల్తీలు రాజ్యమేలుతుండగా బ్లాక్లో ఎంఆర్పీకి మించి కొనాల్సిన దుస్థితి ఏర్పడింది. మళ్లీ తమకు మనసున్న మహారాజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనే కావాలని రైతులు కోరుతున్నారు. చంద్రబాబు పాలన తమకు వద్దు బాబోయ్ అని అన్నదాతలు మొరపెట్టుకుంటున్నారు.